నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. ఈరోజు చుక్కకూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక 2 స్పూన్ల పల్లీలు తీసుకోవాలి. అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 10, 15 ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చుక్కకూరను వేసుకొని బాగా మగ్గనివ్వాలి. అది పేస్ట్ లాగా అయ్యేంత వరకు గంటితో ఇట్లా అంటే మ్యాష్ అవుతుందండి మెత్తగా. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర మిక్సీ చేసుకోవాలి మెత్తని పౌడర్ లాగా. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత చుక్కకూరను వేసుకొని కలుపుకోవాలి. అందులోనే మనం పౌడర్ చేసుకున్న పౌడర్ని వేసుకొని కలుపుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.